ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి అలసిన వాణిని ఊరడించు మాటలు. జూలై 12. యెహోవా నా శైలము, నా కోట, నేను ఆశ్రయించి ఉన్న నా దుర్గము. కీర్తన గ్రంథం 18వ అధ్యాయం 2వ వచనం. 4వ ఆశ్రయపురము బేసేరు. బేసేరు అనగా బలము అని అర్థము. మన బలహీనతలో యేసుక్రీస్తు ప్రభువే మన బలము. అనేక పర్యాయములు మనం ఎంతో బలహీనముగా, నిరుత్సాహముగా నగుదుము. పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 10లో, నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను, కనుక క్రీస్తు నిమిత్తం నాకు కలిగిన బలహీనతలలోను, నిందలలోను, ఇబ్బందులలోను, హింసలలోను, ఉపద్రవములలోను నేను సంతోషించుచున్నానని చెప్పుచున్నాడు. శోధనల యందు, శ్రమల యందు, మన బలహీనతలో దేవుడు వాటిని జయించుటకు అధికమైన శక్తిని మనకు అనుగ్రహించును. వ్యక్తిగతముగా యేసుక్రీస్తు ప్రభువే మన బేసేరు. మన బలహీనతలలో, మన పొరపాటులలో ఆయనే మన బలము. నా బలహీనత నాకు తెలియను. నేను తడబడుదును, నత్తివాడను. నేను మాట్లాడు ప్రతి మాటకు ప్రభువు సహాయమును కోరుకుందును. నా పరిచర్య ఆరంభములో నన్ను నత్తివానిగా ఎందుకు చేసితివని దేవుని అడిగితిని. నీవు నా మీద సంపూర్ణముగా ఆధారపడవలెనని ఆయన నాకు చెప్పెను. ఆరంభ దినములలో ఉత్తర భారతదేశంలోని పంజాబులో కూడికలు తీసుకొనుటకు 30 మైళ్ళు నడవవలసి వచ్చుడిది. భుజములపై నా పడక సామాగ్రిని పెట్టుకొని నడుచుటకు, కూడికలు తీసుకొనుటకు ప్రభువే నాలో బలమునుంచెను. ప్రభువా, మేము నీ సేవకులము, నీ చిత్త ప్రకారం నీ సేవకు వెళ్ళుచున్నాము, మాకు బలము నిమ్ము అని విశ్వాసముతో మనము ప్రార్థించవలెను. అదే విధముగా కుటుంబంలో కానీ, పనిచే స్థలములో కానీ మనకు అధికమైన బాధ్యత ఉన్న ఎడల మనం ఆయన బలమును కోరుకొనవలెను. మన హద్దుబాటులలో, బలహీనతలలో ఆయనే మన బేసేరు. ఆయనే మనకు తప్పిపోని చాలినంత బలమునిచ్చును. 5వది రామోతు అనగా ఎత్తు. మన ఆత్మీయ జీవితంలో మిక్కిలి ఉన్నతమైన స్థానములోనికి వెళ్ళవలెనని ప్రభువు కోరుచున్నాడు. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 11 నుండి 13లలో, పక్షిరాజు తన పిల్లలు ఇంకా చిన్నగా ఉండగానే అవి పైకి ఎగరవలెనని వాటి గూడు రేపును. అదే విధముగా ప్రభువు మనము ఆత్మీయముగా ఉన్నత స్థానములోనికి రావాలనని కోరుచున్నాడు. తల్లి గూడు రేపిన తర్వాత పిల్లలు పడిపోవచ్చుండగా అది వాటి క్రిందకు వెళ్ళి తన రెక్కలపై వాటిని మోయును. మరలా పైకి తీసుకుని వెళ్ళి క్రింద వేయును. ఆ పిల్లలు తమంతట తాము ఎగురుట నేర్చుకున్న వరకు ఆ తల్లి ఆ విధముగానే చేయుచుండును. అదే రీతిగా దేవుడు మనము కూడా పైకి ఎగురవలెనని కోరుచున్నాడు. అనగా ప్రభువును గూర్చిన లోతైన అనుభవము ద్వారా వెళ్ళవలెనని కోరుచున్నాడు. ఆ ఉద్దేశముతోనే మన ప్రణాళికలన్నింటినీ ఆయన వ్యర్థము చేయును. ప్రభువా, మా పరిస్థితి చూడుము, మా యందు దయ చూపించుము అని మనము ఎడతెగక ప్రార్థించుచుండవలెను. ప్రభువు మన కొరకేర్పరిచిన ఆ శ్రేష్టమైన ఆత్మీయ ఉన్నత స్థానము చేరు వరకు ఆయన మనలను విరగగొట్టుచునే ఉండును. ఆయన ప్రణాళికలోనికి మనలను తెచ్చుటకు మన ప్రణాళికలన్నింటినీ విరగగొట్టుచుండును. అప్పుడే మనం ఆయన వాక్యమునందలి దాగి ఉన్న మర్మములను అనుభవించగలము. మనలను రక్షించుటలో ఆయన ఉన్నతమైన ఉద్దేశమును గ్రహించగలము. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 14వ వచనం. మన ఎడల దేవుని కోరిక అదియే. మనం ఆయన చిత్తము చేయుటకు ఎంత ఆనందించుదమో అంత ఉన్నత స్థానములోనికి మనం వెళ్ళగలము. 6వది గోలాను అనగా వృత్తము. గుండ్రము అని అర్థం. వృత్తములో ఆరంభ స్థానము ఉండదు. ప్రతి స్థానము ఆరంభ స్థానముగా, అంతిమ స్థానముగా కూడా ఉండవచ్చును. వృత్తము నిత్యత్వమును సూచించుచున్నది. నిత్యత్వములో ఆది అంతములు కానీ, వెలుగు చీకట్లు కానీ, రాత్రింబగళ్ళు కానీ ఉండవు. అనుదినము దేవుడు మనలను నిత్యత్వము కొరకు సిద్ధపరచుచున్నాడు. పరలోకమునకు అర్హులముగా చేయబడుటకు ఈ భూమి మీద మనము కొన్ని పాఠములు నేర్చుకొనవలెను. ఈ భూమి మీద మనము మంచి తెలివిగల ఉపాధ్యాయులు, వైద్యులు, నర్సులు, ఇంజనీర్లు మొదలగు వారముగా కావాలనని కోరుదుము. ఆయన తన పరలోకపు ఏర్పాటులో మనలను ఉంచుటకే మనలను వెదకి రక్షించెను.
మనము పరలోకమునకు వెళ్ళిన తర్వాతనే ఈ భూమి మీద ఆయన మనకు నేర్పించిన పాఠముల విలువను గ్రహించగలము. అందువలననే మనము అన్ని పరిస్థితులలో సంతోషించగలము. రోమాపత్రిక 8వ అధ్యాయం 37-38 వచనాలు. మనకేమి సంభవించినను అది మనలను శక్తివంతమైన సేవకులనుగా చేయుటకు దేవుడు అనుమతించినదే. మన పేదరికము, అనారోగ్యము, శోధనలు, కష్టములు మనలను శక్తివంతమైన పరిచర్య కొరకు సిద్ధపరచును. ఆ విధముగా మనము శోధనలన్నింటినీ జయించగలము. మనము విశ్వాసముతో యేసుక్రీస్తు ప్రభువే మన కెదేషు, మన పరిశుద్ధత, మన షెకేము, మన భుజము, మన హెబ్రోను, మన నిజమైన సహవాసము, మన బేసేరు, మన బలము, మన రామోతు, మన ఆత్మీయ ఉన్నత స్థానము, మన గోలాను, మన నిత్యత్వము అని చెప్పవలెను. ఆ విధముగా ఆయన మన పరిపూర్ణమైన, నిత్యమైన, బలమైన ఆశ్రయముగా నగును. ప్రభు మిమ్మును, మీ కుటుంబమును, మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.